తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థను తమ చేతుల్లో ఉంచుకొని పాలన నిర్వహించిన ఈ కుటుంబంపై ఇప్పుడు ఎన్నో ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. గత దశాబ్దంలో తెలంగాణను దేశంలోని సంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా చిత్రీకరించినప్పటికీ తాజాగా కాగ్ నివేదికలు ఆర్థిక గోల్మాల్ను బయటపెట్టినట్లు తెలుస్తోంది. అప్పుల భారంతో తెలంగాణను దివాలా తీయించిన కేసీఆర్ సర్కార్ తమ కుటుంబాన్ని మాత్రం అత్యంత ధనికంగా మార్చుకుందని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఆయన మాటల్లో 10 ఏళ్ల పాలనలో కేసీఆర్, కేటీఆర్ కంటే కవితే ఎక్కువ లాభపడినట్లు తెలుస్తోంది. అంతేకాక కవిత కంటే హరీష్ రావే మరింత దోచుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో లేని కేసీఆర్ నెలకు 50 లక్షలకు పైగా పింఛన్ తీసుకుంటూ ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ అప్పులు 4.42 లక్షల కోట్లు మాత్రమేనని కేంద్రం ప్రకటించినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అది 8 లక్షల కోట్లు దాటాయంటున్నారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అబద్దాల ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికైనా నిజాలను మాట్లాడాలని హితవు పలికారు. అయితే కాంగ్రెస్ దీనికి సమాధానంగా కేసీఆర్ హయాంలో ఎఫ్ఆర్ఎంబీ గణాంకాల కంటే బహిరంగంగా కార్పొరేషన్ల పేరుతో మరిన్ని అప్పులు తీసుకున్నారని ఆరోపించింది. బల్మూర్ వెంకట్ మాటల్లో లిక్కర్ వ్యాపారంలో లెక్కలు మారినట్లు కవిత కూడా ఇక్కడ దొంగ లెక్కలనే చెబుతోంది అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రజా సంక్షేమంపై ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించకపోతే ప్రజల నుంచి తీవ్ర ప్రతిస్పందన రావచ్చని హెచ్చరించారు. కాంగ్రెస్ నేత మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ సిద్దిపేట నుంచి హరీష్ రావు, సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఈ ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ రైతులకు సంఖ్యలు వేసిన అమరవీరుల కుటుంబాలను అవమానించిన చరిత్ర గులాబీ పార్టీదే అని విమర్శించారు. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ కలిసికట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్న వారి కుట్రలు విఫలమవుతాయని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పరిపాలనకు ప్రజల మద్దతు భారీగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించేవారు విఫలమవుతారని ధీమాగా ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.